బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై ఇటీవలే ఓ ఆగంతకుడు దాడి చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం లీలావతి ఆసుపత్రిలో సైఫ్ అలీ ఖాన్ చికిత్స తీసుకుంటూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. అయితే దాడికి పాల్పడ్డ ప్రధాన నిందితుడు మహమ్మద్ షఫీరుల్ ఇస్లాం షాజాద్ ఇప్పటికే పోలీసులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయి. అయితే అర్ధరాత్రి జరిగిన ఈ దాడిలో సైఫ్ తీవ్రంగా గాయపడిన సైఫ్ ని కారులో హాస్పిటల్ కి తీసుకువెళ్లాలని చూడగా కారు స్టార్ట్ కాకపోవడంతో వెంటనే ఆటో మాట్లాడుకుని హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ఆ సమయంలో సైఫ్ ని సకాలంలో హాస్పిటల్ కి తరలించిన డ్రైవర్ బజాన్ సింగ్ ధైర్య సాహసాలను సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తన ఆటో ఎక్కిన సైఫ్ అని తెలిసి సదరు ఆటో డ్రైవరు ఎటువంటి ఛార్జ్ తీసుకోకుండా సమయానికి ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇలా కష్టకాలంలో ఎంతో సహకరించిన ఆటో డ్రైవర్ కు ఇప్పుడు సంస్థ రివార్డు అందించింది. ఆ వివరాల్లోకి వెళితే సైఫ్ అలీ ఖాన్ ను ఆసుపత్రికి తీసుకువెళ్లిన ఆటో డ్రైవర్ పేరు బజాన్ సింగ్ రాణా. కొన్నాళ్లుగా ముంబైలో ఆటో నడుపుతున్న బజాన్ ఉత్తరాఖండ్ నివాసి. సైఫ్ ఘటనలో బజాన్ సింగ్ రాణా బాగా వైరల్ అయ్యింది. అతని సహకారం ఒక ప్రాణాన్ని నిలబెట్టడంతో సోషల్ మీడియాలో అతనిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ సంస్థ బజాన్ సింగ్ కు శాలువా కప్పి 11,000 నగదు బహుమతి అందించి సత్కరించింది. ముంబై పోలీసులు డ్రైవర్ ను విచారణ కోసం పిలిచి ఈ విషయంపై పూర్తి విచారణ తీసుకుంటున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. దాడి జరిగిన రోజు రాత్రి బజాన్ సింగ్ రాణా ఏం చేశాడో అతని మాటల్లోనే, నేను రాత్రిపూట ఆటో నడుపుతాను. సైఫ్ పై దాడి జరగగానే ఓ మహిళ బిగ్గరగా అరిచి నేను రాత్రిపూట ఆటో నడుపుతాను. సైఫ్ పై దాడి జరగగానే ఓ మహిళ బిగ్గరగా అరిచి నా ఆటోను ఆపింది. ఆ సమయంలో సైఫ్ అలీ ఖాన్ ధరించిన తెల్లటి కుర్తా పూర్తిగా రక్తంతో తడిసి ఉంది. అతడు సైఫ్ అలీ ఖాన్ అని నేను అనుకోలేదు. సైఫ్ తో పాటు అతను ఇద్దరు కుమారులు తైమూరు, జేష్ కూడా ఆటో ఎక్కారు. ఆసుపత్రికి చేరుకున్న తర్వాత సైఫ్ వెంటనే సిబ్బందికి కాల్ చేయండి, నేను ఎక్కించుకుంది నటుడా సైఫ్ అలీ ఖాన్ అని అప్పుడే తెలిసిందే. తర్వాత సైఫ్ ఆటో దిగి ఆసుపత్రి లోపలికి వెళ్లారు. వారి నుంచి ఛార్జీలు కూడా తీసుకోలేదు. ప్రాణం కంటే డబ్బు ముఖ్యం కాదని నా అభిప్రాయం అని బజన్ సింగ్ తెలిపారు. ఆయన ఈ ఘటనపై స్పందించిన విధానం అందరినీ ఎంతగానో కదిలించదే. అందుకే ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళని కాపాడుకోవాలంటే సదరు సంస్థ రివార్డులు సత్కరించదే.